అంటే మీరన్నట్టు చావుల దగ్గర అక్కడిక్కడ పెట్టడం తప్పు అని నేనేం అనను, విమర్శించను. బట్ దెన్ అంటే భగవద్గీతలో చెప్పినటువంటి అదైతే అంటే మనోళ్ళేంటంటే మొత్తం సారం తీసుకోకుండా ఏదేదో అంటే పుట్టినటువంటి వాడు మరణించక తప్పదు, మరణించినటువంటి వాడు పుట్టక తప్పదు, అదైతే సెంటెన్స్ ఏదైతే ఉందో అదే ఒక బేస్ లైన్ లాగా క్రియేట్ చేసేసుకొని అది ఓన్లీ ఆ సిచ్యువేషన్స్ లో ప్లే చేసేసి ఇంకా అంటే భగవద్గీత అంటే ఇంక అప్పుడే ప్లే చేస్తారు అన్న ఒక సీన్ ని క్రియేట్ చేసేసారు. కానీ అట్లా కాదు. నువ్వు అసలు అంటే అంటే అది మనకు జనరల్ గా మనం ప్లే చేసేదంతా కూడా ఘంటసాల గారి వాయిస్ లో ప్లే అవుతా ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళు అలా రికార్డింగ్ చేసి అలా ప్లే అవుతున్న ఇది ట్యూన్ అదంతా, కానీ జనరల్ గా అప్పుడు అలానే ఆ సిచ్యువేషన్స్ లోనే ప్లే చేయాలి అనేది ఏం లేదు అక్కడ. అంటే దాంట్లో భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్య సారాంశం ఏదైతే ఉంటుందో అంటే అది మనకు మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ఇట్స్ లైక్ మన ఆత్మ అన్నది నశించదు, శరీరం ఒక్కటే నశిస్తుంది అని చెప్పినటువంటి ఒక బేస్ లైన్ భగవద్గీతలో స్వామి చెప్పాడు. సో అది మనం తెలుసుకుంటే ఈ యొక్క సమౌశత్రౌచ మిత్రేచ తదా మానాపమానయో శీతోష్ణ సమదుఃఖేసు సమస్తంగ వివర్జిత అని అన్నిటిని ఈక్వల్ గా చూడడం మనం నేర్చుకుంటాం. అంటే దుఃఖాన్ని ఆ టైంలో చాలా మంది కృంగిపోతారు, డిప్రెషన్స్ కి వెళ్ళిపోతారు. అంటే ఆ టైంలో కూడా భగవద్గీత హెల్ప్ తీసుకొని మనము మనల్ని ఉద్ధరించుకోవచ్చు. ద్రేదాత్మనాత్మనం ఆత్మానం అవసాధయేత అని మళ్ళీ భగవద్గీతలోనే స్వామి చెప్పాడు. అంటే ఆ సిచ్యుయేషన్స్ లో భగవద్గీత ఇంటే మనకు ఒక ధైర్యం వస్తుందన్న ఇంటెన్షన్ తో ప్లే చేస్తారు. అంటే మనము అన్నిటిని ఈక్వల్ గా సమంగా తీసుకోవాలి. సో దుఃఖం అన్నది ఎందుకు దుఃఖిస్తున్నావు, అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు, పుట్టినటువంటి వాళ్ళు మళ్ళీ చనిపోతారు, ఇది అంతా ఒక జీవన చక్రము. సో వాళ్ళతో నీకున్నటువంటి అనుబంధం అన్నది ట్రాన్సియంట్ అని చెప్పి అది ఎట్లా అంటే అది ఒక వైరాగ్య స్థితిని తెలియజేసేటువంటి